చాలా మంది మస్తు నవ్వుకున్నారు నా ఫెయిల్యూర్ని చూసి, విని పని అయిపోయిందిరా భయ్ అని చెప్పి. నాకు మస్తు కోపం వచ్చేది. కానీ ఎప్పుడైతే ఇది సడన్గా విన్నానో, కన్నుల్లో నీరుంటుంది, కన్నీరు ఉంటుంది. బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం బెంబేలెత్తిపోయి కన్నీరు కారుస్తాం. నేనేమన్నానంటే కన్నీరును వృధాగా కార్చొద్దు. కన్నుల్లో నీరున్నట్టే కన్నుల్లో కలలు కూడా ఉంటాయి. ఆ కలల పంటను సాగు చేయడానికి నీరేంటి? ఒక పంట సాగు చేయడానికి నీరు కావాలి కదా. ఆ కలల పంటను సాగు చేయడానికి నీరు కన్నీరే. దానికోసం వినియోగించు. ఇది విన్నాక నేను ఒకటే డిసైడ్ అయినా, ఎప్పుడైతే మనం మౌనం అండ్ సహనం కోల్పోకుండా ప్రయత్నిస్తామో, అదే నవ్వులు నీ గెలుపుకి పునాది కావాలి. అదే నవ్వు నీ సక్సెస్ని చూసి భయపడాలి. అలాంటి రోజు ఒకటి రావాలని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈసారి కనుక ఆ దుర్గమ్మ తల్లి నా వెనుకుండి నడిపించినాదా, అమ్మా చాలా గొప్ప ఉన్నాయి పొడుస్తానమ్మా.